ముఖ్యంగా చూసుకుంటే గనక కాంగ్రెస్ ప్రభుత్వంపై అధ్యాపకులు అత్యంత కోపంగా ఉన్నారు. ఎందుకు సార్? కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎందుకు వచ్చిందంటే ఎన్నో ఆశలు అంచనాలు పెట్టుకొని 10 సంవత్సరాల్లో 73% 2 పిఆర్సీలో ఫిట్మెంట్ ఇచ్చిన కేసీఆర్ను కాదని, సకాలంలో కరోనా తర్వాత 1వ తారీఖు వేతనాలు ఇవ్వకపోయినా, ఓ వారం 10 రోజులు లేట్ అయినా అనుమతి అడిగి సహకరించమని అడిగి కొంత ఇబ్బంది ఏర్పడ్డప్పటికీ కూడా బీఆర్ఎస్ పట్ల చాలా బాగున్న మాట వాస్తవం. కాకుంటే ఈ లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడంలో, పాజిటివ్ను కూడా నెగటివ్ చేయడంలో, నెగటివ్ను తీవ్రస్థాయిలో చూపెట్టడంలో నాటి పిసిసి ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఎంత చూపించిండో, ఎన్ని విద్యలు చూపించిండో, ఎంత కనికట్టు వ్యవహారం చూపించి గజకర్ణ గోకర్ణ మాయా మరాఠీ విద్యలన్నీ కూడా ప్రజలకు ఎట్లా చూపించిండో, ఇవాళ కూడా అట్లాగే చూపిస్తున్న పరిస్థితి అంతకంటే డబల్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మా టీచర్లు, ఉద్యోగస్తులు, పెన్షనర్స్ కూడా ఇది కొత్త ప్రభుత్వం కదా, పాపం ఏదో లంకె బిందెలకు వచ్చినా కానీ ఏం కనబడలేదు. ఇక్కడ లంకె బిందెలు అన్ని మట్టి కుండలు ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నాడు. ఈ లంకె బిందెలు గత ప్రభుత్వం ఎత్తుకపోయిందని చెప్పిండు. ఖజానా ఖాళీగా ఉందంటున్నాడు. కొద్ది రోజులు ఓపిక పడదాము, ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఆగి ఎంత అయింది? ఇంకొక 3 నెలలు పోతే 2 సంవత్సరాల కాలం కూడా అయిపోయింది. వచ్చింది ఏంది, ఒరిగింది ఏందంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా, కేసీఆర్ గారి కాలంలో, బీజేపీ కాలంలో తెలంగాణకు వచ్చింది గాడిద గుడ్డు అని. గాడిద గుడ్డు ఈయన ఇచ్చిండు, మాకు వచ్చింది. చివరికి ఎక్కడికి వచ్చింది పరిస్థితి అంటే జేఏసీ పేరుతో 206 సంఘాలు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక వేదికగా ఏర్పడి ప్రభుత్వంతో చర్చలు జరిపి డిమాండ్లు పెట్టి అందులో 59 అంశాలు ఉంటే 59 45 ఆర్థికేతర అంశాలు, 14 ఆర్థిక అంశాలైనా కూడా 14 9 సీరియస్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్. వాటిల్లో మరీ ముఖ్యంగా 20 నెలల కాలంలో 9,000 పైచిలకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు పదవీ విరమణ 61 సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవీ విరమణ చెందిన తర్వాత ఒక్కరికి ఒక్క బుడ్డ పైస రాలే, ఒక్క రూపాయి రాలే. ఒక్కొక్కరికి 30 లక్షలు మినిమం కాడ నుంచి 50-60 లక్షల రూపాయల డబ్బులు రావాలి. యూనివర్సిటీలో లెక్చరర్స్కి అండ్ అలాగే గెస్ట్ లెక్చరర్స్కి ఇలాంటి వాళ్ళందరికీ కూడా వేతనాలు సరిగా అందక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈరోజు కథనం వచ్చింది. అదే చెప్తానమ్మా. ఎందుకంటే ఆ రిటైర్డ్ వాళ్ళ అంటే చాలామంది బెనిఫిట్స్ కాదు, హక్కుగా విధిగా రిటైర్మెంట్ నాడే మాకు రావాల్సిన డబ్బులు. పెన్షనర్స్ గురించి కూడా చెప్పండి. పెన్షనర్స్ డబ్బులే, పెన్షన్ ఒక పెన్షన్ తప్ప రిటైర్మెంట్ పైసలు రాలే. చాలా సీరియస్ అంశం ఇది. అంటే రైతులు అప్పుల పాలై పంటలు ఎండిపోయి కరువు కాటకాలు వచ్చి ఉరేసుకొని మందు తాగి చనిపోయినరు, ఆత్మహత్య చేసుకున్నాడు విన్నాం. కానీ ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతుందంటే రిటైర్ అయినటువంటి వాళ్లకు వాళ్ళ డబ్బులు చేతికి అందక, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసుకోలేక, అప్పులు తీర్చుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక, విదేశాలకు పంపలేక, కుటుంబాన్ని చక్కబెట్టుకోలేక, వచ్చే జీతం సగానికి పడిపోయి, వచ్చే డబ్బులు కూడా రిటైర్మెంట్ డబ్బులు చేతికి అందక చాలా అవస్థపడుతూ తట్టుకోలేక ఉరేసుకొని చచ్చిపోయిన పరిస్థితి, మందు దాగి చచ్చిపోయిన పరిస్థితి. ఒక ఉరితాడు తీసుకొని డబ్బులు రాకపోతే నాకు ఉరికంబమే శరణ్యం దిక్కు అని చూపిస్తే హైకోర్టు సుమోటగా తీసుకొని కోర్టు వాదించి 3 వారాల్లో అతనికి డబ్బులు ఇవ్వాలని ఆదేశించిన పరిస్థితి. అంటే ముఖ్యంగా ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కూడా అధ్యాపకులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వేతనాలు సరిగా అందక, పెన్షన్స్ కూడా అంటే టైంకి ఈఎంఐలు అవి కూడా కట్టుకోలేక, పెళ్ళిళ్ళకి ఎదిగిన పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేక ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారని న్యూస్ రావడం జరిగింది సార్. న్యూస్ కాదు, వాస్తవాలు అవి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినా కదా, 1,50,000 జీతం వచ్చేటువంటి ఒక ఉద్యోగికి పెన్షన్ 50,000కు పడిపోయింది. 1,00,000 రూపాయలు వేతనం బాయ్. ఒకేసారి డబ్బులు వస్తే అవసరాలు తీరే పరిస్థితి, అవసరాలు తీరకపోయాయి. అప్పులోడు నమ్మే పరిస్థితి లేదా. అప్పులోడు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారి నుంచి డబ్బులు రాలే, ముఖ్యమంత్రి ఇవ్వలేదు, ఇంకా గవర్నమెంట్ ఇవ్వలేదు అని చెప్తా వస్తే 20 నెలలు నమ్ముతారు ఎవరన్నా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను ఢిల్లీకి పోతే చెప్పుల దొంగ మాదిరిగా చూస్తున్నారు,
నన్ను ఎవరు నమ్మట్లేదు, అప్పు పుట్టట్లేదు, కోసిన రూపాయి నా దగ్గర లేదని నువ్వు చెప్పినావు, మేము విన్నాం, ఓకే. కానీ మేము అప్పు తెచ్చుకున్నా కాడ జనం మమ్మల్ని నమ్మాలి కదా, నమ్మే పరిస్థితి లేదు ఇవాళ. తర్వాత ఒకటో తారీఖు వేతనాలు ఇచ్చినా అని చెప్తున్నాడు. ఎవరికి వేతనాలు ఇచ్చిండంటే 010, చాలా స్పష్టంగా చెప్తున్నా, 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మాత్రమే, అంటే లోకల్ బాడీస్ ఉద్యోగస్తులు ఉంటారు కదా, ఉపాధ్యాయులు ఉంటారు కదా, వాళ్లకు వేతనాలు మొదటి తారీఖు వచ్చే పరిస్థితి లేదు. మోడల్ స్కూల్స్ ఉన్నాయి, 197 స్కూల్స్ ఉన్నాయి. వాటిలో సుమారుగా 3000 పైచీలకు టీచర్స్ సిబ్బంది ఉన్నారు. అందులో 700-800 వరకు నాన్ టీచింగ్ స్టాఫ్కు 6 నెలలైంది జీతాలు లేవు. అవును, ఇది కూడా ఈరోజు జీతాలు వాళ్ళకు లేవు. కాంట్రాక్ట్ లెక్చరర్స్, కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు, వాళ్ళకు వేతనాలు లేవు. సర్వశిక్ష అభియానం ఉన్నది, అందులో అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు వేతనాలు లేవు. అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు రెగ్యులర్ వేతనాలు లేవు. ఆశా వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకు రెగ్యులర్ వేతనాలు లేవు. హోమ్ గార్డ్స్ కూడా 10, 12, 15 తారీఖు దాకా వాళ్ళ వేతనాలు పోతున్న పరిస్థితి. అంటే వేతనాలు ఒక్కటిని బ్రహ్మాండంగా ఇస్తున్న సమర్థత నాది ఇదే అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికి కూడా కనబడేది ఒకటి, ఉన్న పరిస్థితి ఒకటి. ఇవాళ యూనివర్సిటీలలో బాగా నేను ఖాళీలని నింపేసిన నిధులు బాగా ఇచ్చిన పరిస్థితి ఉంది కదా. నిన్న మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి పోతే విద్యార్థులంతా నిరసన తెలిపారు. ఆడికి పోయినాక అక్కడ ఒక ఆడిటోరియం, అక్కడ ఒక బిల్డింగ్ ఓపెన్ అయితే ఆ బిల్డింగ్ 100 కోట్లతో ఆ బిల్డింగ్ కడితే ఆ 100 కోట్ల నిధులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. శంకుస్థ భూమి పూజ వాళ్ళు చేశారు, నిర్మాణం వాళ్ళు చేశారు. రిబ్బన్ కటింగ్ మాత్రం రేవంత్ రెడ్డి గారు పోయారు. అంటే రేవంత్ రెడ్డి గారు అదృష్టం ఎట్లుందంటే కంప్లీట్ అయినాక కత్తెర పెట్టుకొని కటింగ్ చేయడానికి మాత్రం కరెక్ట్ టైం అంటే 100% కత్తెర జేబులో పెట్టుకొని కటింగ్ కొరకే పోతున్నాడు కనబడతా ఉంది. అక్కడికి పోయిన తర్వాత సంబంధం లేని సబ్జెక్ట్ ఎక్కడన్నా అది పిల్లల సమావేశమే కానీ, లెక్చరర్ సమావేశమే కానీ, పెన్షనర్ల మీటింగే కానీ, ఐటీ కంపెనీ మీటింగే కానీ, యాడికన్నా ఒక్కటే పాఠం ఆయనకు తెలిసింది, కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కుటుంబ సభ్యులను పొట్టు అడ్డగోలుగా తిట్టాలి.